భారీ వర్షం కారణంగా హైదరాబాద్ లో ఫుల్ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్లన్నీ జలమయమవడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో నెమ్మదిగా కదులుతున్నాయి వాహనాలు. ఓవైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్ జామ్ తో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెహదీపట్నం, లకిడికాపూల్ మార్గాల్లో ట్రాఫిక్ జామ్. అటు కూకట్పల్లి, మియాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో కూడా కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. భారీ ట్రాఫిక్ జామ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో సాయంత్రం కురిసినటువంటి వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు కొనసాగుతున్నాయి. మనం చూస్తే ప్రధానమైనటువంటి జంక్షన్లు ఎక్కడ ఉంటాయో అనేక ప్రాంతాల్లో అదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. మనం ఇప్పుడు లక్డికాపూల్ వద్ద ఉన్నాం. ప్రధానమైనటువంటి ట్రాఫిక్ ఉండేటువంటి మార్గం ఇది. ఇటు మనం మెహదీపట్నం వెళ్ళేటువంటి రూట్ చూస్తున్నాం. అందులోనే అంబులెన్స్ చాలా స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ ఖైరతాబాద్కి వెళ్ళేటువంటి రూట్ కూడా, ఖైరతాబాద్ వైపు వెళ్ళేటువంటి రూట్ కూడా బంపర్ టు బంపర్ మూవ్ అవుతున్నటువంటి పరిస్థితిని ఇక్కడ కూడా చూడొచ్చు. ప్రధానంగా ఈ రోడ్లన్నీ కూడా భారీగా జామ్ అయ్యాయి. ఇటువైపు నుంచి చూస్తే మనం రాజు ఇటువైపు చూపించేటువంటి ప్రయత్నం చేయి. మరొక అంబులెన్స్ కూడా ట్రాఫిక్లో ఇబ్బందులు పడుతూ పోతున్నటువంటి పరిస్థితి. ఆ సౌండ్స్, అదేవిధంగా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ప్రధానంగా ఇటువైపు రవీంద్ర భారతి వైపు నుంచి వచ్చేటువంటి వాహనాల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. బంపర్ టు బంపర్ చాలా స్లోగా మూవ్ అవుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక అంబులెన్స్ కూడా ఈ విధంగా అంబులెన్స్లు ఎక్కడ చూసినా అంబులెన్స్లు ఈ ట్రాఫిక్లో ఇరుక్కొని పోతున్నటువంటి పరిస్థితి. కేవలం కొద్ది సమయంలోనే ఇన్ని అంబులెన్సులు, దాదాపు 4 అంబులెన్సులు ఇటువైపు నుంచి వస్తుండగా మరొక అంబులెన్స్ ఇటువైపు లక్డికాపూల్ వైపు నుంచి ఇటు వెళ్తున్నటువంటి ఖైరతాబాద్ వైపు నుంచి లక్డికాపూల్ మీదుగా ఇటు లక్డికాపూల్, అదేవిధంగా హ్యాబిట్స్ వైపు వెళ్తున్నటువంటి అంబులెన్స్ను మరొకదాన్ని కూడా చూడొచ్చు. ట్రాఫిక్ ఎక్కడికక్కడ గ్రిడ్ లాక్ అయిపోయినటువంటి పరిస్థితి, చాలా స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. మరొక అంబులెన్స్ కూడా ఈ ట్రాఫిక్లో చిక్కుకుంది. ఒక 100 మీటర్ల ముందు ఇంకొక అంబులెన్స్ ఉంటే 100 మీటర్ల వెనకాల ఇంకొక అంబులెన్స్ వచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇటు మెహదీపట్నం వెళ్ళేటువంటి ట్రాఫిక్ ఒకవైపు, ఇటు ఖైరతాబాద్ వెళ్ళేటువంటి ట్రాఫిక్ మరొక వైపు, అదేవిధంగా ఇటు హ్యాబిట్స్ నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ ఏదైతే ఉంటుందో హ్యాబిట్స్ నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ మరొక వైపు. మనం ఎటువైపు చూసినా కొద్ది నిమిషాల్లోనే, దాదాపు 1-2 నిమిషాల్లోనే 4-5 అంబులెన్సులు ఈ మార్గం గుండా ఇబ్బందికర పరిస్థితుల్లో వెళ్తున్నాయంటే బంపర్ టు బంపర్ మూవ్ అవుతుంది. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ వేగం చాలా తక్కువగా ఉంటుంది కొన్ని మార్గాల్లో. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో అయితే అది గంటకు 15-20 కిలోమీటర్లే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇలాంటి ట్రాఫిక్ రద్దీగా జామ్ అయినటువంటి సందర్భాలు, వర్షం వచ్చినటువంటి సందర్భాల్లో అయితే మాత్రం అది చాలా ఎక్కువ సమయం ఉంటుంది. గంటకు 10 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు మాత్రమే వాహనదారులు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. రోడ్లపైన నీరు నిలిచి ఉండడం, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో గుంతలు ఏర్పడడం, అక్కడి వరకు వేగంగా ట్రాఫిక్ వస్తుంది. కానీ ఆ గుంత మార్గాల్లో మాత్రం చాలా స్లోగా వెళ్ళడం కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మరికొద్ది 1-2 గంటల పాటు ఇదే విధమైనటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు నగరంలోని అనేక ప్రాంతాల్లో, అనేక జంక్షన్ల వద్ద కొనసాగేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ఏ రాజుతో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.